శ్రీ వాసవి దేవి జ్యోతిష్యాలయం గురూజీ అంజిరాజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9573058625. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి మరో 48 గంటల్లో ఓ స్త్రీ వల్ల భారీ ప్రమాదం. ఆమె మరెవరో కాదు. అసలు ఆమె ఎవరు అనే వివరాలు ప్రస్తుతం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మేషరాశి వారు ఎన్ని పనులున్నా సరే ఈ వీడియోను చూడడం మాత్రం అస్సలు వదులుకోవద్దు. దీనివల్ల మీరు ఇక నష్టాల నుంచి బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మరో 48 గంటల్లో ఓ స్త్రీ వల్ల ఈ యొక్క మేషరాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది. అసలు మేషరాశి వారు ఇక చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారు. కానీ వీరు చాలా తెలివైన వారు. ఎటువంటి పన్నైనా సరే వెంటనే సంగ్రహించుకునే ఇక జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉన్నటువంటి ఐక్యూ పవర్లు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారు ఏదైనా వస్తువును గాని లేదా ఏదైనా విషయాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలంటే వెంటనే తెచ్చుకోగలరు. అంతటి జ్ఞాపక శక్తి కలవారు మేషరాశి వారు. అయితే గత కొన్ని రోజులుగా వీరికి మానసికంగాను అటు శారీరకంగాను అలాగే ఆర్థికంగాను చితికిపోయారు. ఎంతటి కష్టాల్లో ఉన్నారంటే ఇక అప్పుల బాధల్లోకి ఇక వెళ్లిపోయారని చెప్పుకోవచ్చు. వీరు సహాయం చేసిన వ్యక్తులు వీరికి సహాయం చేయడానికి కాకుండా వారి ఫోన్లు కూడా ఎత్తరు. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మేషరాశి వారు ఉన్నారు. అయితే ఓ స్త్రీ వల్ల వీరికి మరింత ఇబ్బంది కలిగించే అవకాశాలున్నట్టుగా తెలుస్తుంది. మరో 48 గంటల తర్వాత నుంచి ఈ యొక్క మేషరాశి వారికి ఓ స్త్రీ వల్ల లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల అలాగే వీరు వారితో ఇక మాట్లాడేటువంటి మాటలే వీరిని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. కావున మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా లేదా మీకు తెలియని వ్యక్తులు గాని అపరిచితులతో గాని లేనిపోని మీ యొక్క కుటుంబ బాధలు గాని లేదా మీ యొక్క ఆర్థిక స్థితిగతులను అస్సలు చెప్పకూడదు. దీనివల్ల మీకు తీరని నష్టంతో పాటు ఇక ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పరాయి స్త్రీ మోహం అటువంటివి ఉన్నట్లయితే మీకు తీరని నష్టంతో పాటు మీ యొక్క కుటుంబం చెల్లాచెదరయ్యే అవకాశం ఉంది. మీ యొక్క భాగస్వామి మీతో విడాకులు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారిపై భారీగా ఉందనేది మాత్రం చెప్పవచ్చు. కాబట్టి ఆ యొక్క వ్యక్తి మరెవరో కాదు, మీ యొక్క స్నేహితులుగా కావచ్చు లేదా మీ యొక్క బంధువులుగా కావచ్చు, దూరపు బంధువులుగా కావచ్చు లేక సహోద్యోగిగా కూడా కావచ్చు. వారు తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఆకర్షించి వారితో మీరు పంచుకునేటువంటి కొన్ని విషయాల వల్ల మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దానివల్ల మీరు తీవ్రమైనటువంటి మనస్తాపంతో అటు కుటుంబంతోనూ ఇటు వీళ్లతోనూ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తుల గురించి గాని లేదా తెలియని వ్యక్తుల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తాయనేది మాత్రం చెప్పవచ్చు. మీకు ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి మీకు వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మరింత అభివృద్ధి కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఈ యొక్క మేషరాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క భాగస్వామితో ఒకసారి చర్చించి ఇవ్వడం మంచిది. లేకపోతే రేపటి రోజు మిమ్మల్ని ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే మీ యొక్క తల్లిగారు గాని మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని ఇక గడపడానికి ట్రై చేయండి. అందువల్ల మానసిక ప్రశాంతతను ఇక మీరు కోల్పోకుండా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ఏదైనా వ్యాపారాల్లో మీరేమైనా ఇన్వెస్ట్ చేసినా లేదా విద్యార్థులకు వృత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో గానీ మీరు చాలా జాగ్రత్త పడాలి. లేదంటే లేనిపోని ఇబ్బందులు మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారు ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటయ్యా అంటే ఆ యొక్క వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండడం, మీ యొక్క వ్యాపార వ్యవహారాలను గాని లేదా సీక్రెట్లను గాని ఎవరితో చెప్పకపోవడం, లేదా మీకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు గాని మీరు పడుతున్నటువంటి బాధల నుంచి కానీ ఎవరికి చెప్పాల్సిన పని లేదు. దీనివల్ల మీరు నష్టపోయే అవకాశం మరింత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో అంటే పౌర్ణమి తర్వాత నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఉద్యోగంలో మార్పు, స్థిరాస్తికి సంబంధించినటువంటి గొడవల్లో ఇక మీకు అనుకూలమైనటువంటి తీర్పు, పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి వివాదాల నుంచి పూర్తిగా బయటపడబోతున్నారు. సంతానం, కొత్త ఇంటి ఇక కల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి పొందుకుంటారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క మేషరాశి వారికి ఓ స్త్రీ వల్ల ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోబోతుంది, అందులో నుంచి వీరు తప్పించుకోవాలంటే చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి, అలాగే వీరికి ఎటువంటి ఇక ప్రయోజనాలు చేకూరబోతున్నాయి ఇక వీడియోలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.